పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లో స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది హైకోర్టు. ఒకవేళ 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసును మళ్లీ విచారిస్తామని హైకోర్టు సూచించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావును అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను అనర్హులుగా ప్రకటించాలంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను ఆగస్టులో విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు వెలువరించింది హైకోర్టు. 4 వారాల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ఆఫీస్కు నోటీసులు జారీ చేసింది. నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసును విచారిస్తామని స్పష్టం చేసింది హైకోర్టు. వెంకట్రావు గారు కడియం శ్రీహరి మీద ఏదైతే డిస్క్వాలిఫైయింగ్ పిటిషన్ బీఆర్ఎస్ లెజిస్లేషన్ ఫైల్ చేసినారో దాని మీద స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడుతూ 3 ఎమ్మెల్యేలు ఎవరైతే డిస్క్వాలిఫై చేసినారో వాళ్ళు హైకోర్టును అప్రోచ్ చేయడం జరిగింది. సుదీర్ఘ మార్గం తర్వాత హైకోర్టు ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా డిస్క్వాలిఫికేషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టింది స్పీకర్ గారు. తప్పకుండా స్పీకర్ యొక్క కార్యాలయం ఈ డిస్క్వాలిఫై పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి ఇమీడియట్ గాని. స్పీకర్ కూడా ఈ యొక్క డిస్క్వాలిఫై పిటిషన్ మీద 4 వారాల్లో తన యొక్క షెడ్యూల్ ప్రకటించాలి. అంటే ప్లీడీస్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజుల టైము, తర్వాత ఎవిడెన్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజుల టైము, ఆర్గ్యుమెంట్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయాలి. పంపించకుండా హైకోర్టు సుమోటోగా మళ్ళీ ఏం పిటిషన్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు రీఓపెన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం, డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ డైరెక్షన్ ఆఫ్ ద కోర్ట్. అంటే 221 కంటే ముందులా 221 తర్వాత లా ఇస్ డిఫరెంట్. ఈ యొక్క ఇటువంటి యాక్షన్స్ ను సుప్రీంకోర్టు 2021 కేశవ మేధాచంద్ర కేసులో 3 జడ్జిల ధర్మాసనం ఒక డిసిషన్ ఇచ్చింది. ఈ డిస్క్వాలిఫికేషన్ మీద కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్న స్పీకర్ గారు కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ప్రకారము డిసిషన్ ఇమీడియట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేస్ అవుతున్న ఒక్క రోజు కూడా ఆఫీస్ లో కంటిన్యూ అవడానికి వీలు లేదు అని ఒక నిర్ణయం జరిగింది. కాబట్టి స్పీకర్ గారు 3 నెలలు తప్పకుండా వీటి మీద డిసిషన్ తీసుకున్న ఒక నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుభాష్ దేశాన కేసులో శివసేన కేసులో కూడా చెప్పింది మీరు రీజనబుల్ టైంలో తీసుకోవాలని. ఇప్పుడు ఏ స్పీకర్ కూడా నేను నా దగ్గరనే ఫైల్ పెట్టుకుంటాను 5 ఏళ్ళైనా డిసైడ్ చేస్తానికి వీలు లేదు. దట్ ఇస్ వయలేటింగ్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. High Court has got a power, duty, responsibility to ensure that Speaker also abides by the constitutional mandate, and if he does not abide by the constitutional mandate, the High Court will take necessary action against any person whosoever I may be. Law is above them. దానం నాగేందర్ గారు వారి మీద డిస్క్వాలిఫికేషన్ ఇన్ మంత్ ఆఫ్ మార్చ్ అండి ఫైల్ చేయడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు, తర్వాత పౌడి కౌశిక్ రెడ్డి గారు, వివేకానంద గారు ఎమ్మెల్యేస్ ఫైల్ చేయడం జరిగిందండి. బట్ స్పీకర్ ఆఫీస్ నుంచి ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ జరగకపోయేసరికి 15 days వెయిట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా హైకోర్టును అప్రోచ్ కావడం జరిగిందండి. ఇంకా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ 2021 లో స్పెసిఫిక్ గా చెప్పడం జరిగిందండి. 3 జడ్జిల ధర్మాసనం 3 months లోపల ఇష్యూ డిసైడ్ చేయాలి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్స్ అని చెప్పి అవుటర్ లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి ఆ అరెస్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఈ ప్రజెంట్ డిస్క్వాలిఫికేషన్స్ డిసైడ్ చేయాలని చెప్పి రిక్వెషన్స్ ఫైల్ చేయడం జరిగిందండి. ఈ రిక్వెషన్స్ లో నోటీసెస్ ఇష్యూ చేసిన తర్వాత అందరూ పార్టీస్ హైకోర్టు ముందు అపియర్ అయ్యారండి. స్పీకర్ గారు ఆఫీస్ నుంచి సెక్రటరీ గారు అపియర్ అయ్యారు. తర్వాత ఈ కడియం శ్రీహరి గారి తరఫున, దానం నాగేందర్ రావు తరఫున, తెల్ల వెంకట్రావు తరఫున కూడా అడ్వకేట్స్ రెస్పెక్టివ్ అడ్వకేట్స్ అపియర్ అయిన తర్వాత ఆఫర్ అడ్వకేట్ ఎంటైర్ ఇష్యూ ఈ రోజు హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. హైకోర్టు ఏమైనా ఆర్డర్స్ పాస్ చేసింది అంటేనండి ఇమీడియట్ గా సెక్రటరీ గారు 4th వితౌట్ ఎనీ డిలే రికార్డ్ అంతా డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన రికార్డ్ అంతా కూడా స్పీకర్ గారి ముందు ప్లే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ స్పీకర్ హ్యాస్ టు ఫిక్స్ ద షెడ్యూల్. షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే డాక్యుమెంట్స్ మార్కింగ్ కానీ, ఎవిడెన్స్ లీడ్ చేయడం గురించి కానీ, హియరింగ్ గురించి కానీ అంత షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసి వితిన్ 4 weeks లోపల రిజిస్ట్రార్ గారి ముందు ప్లే చేయడం జరగాలండి. తర్వాత ఒకవేళ ఈ స్టెప్స్ కింద తీసుకోకుంటే ఇమీడియట్ గా కేసు రీఓపెన్ చేసి జడ్జి గారి ముందు ప్లే చేయాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది.